తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సమ్మిట్ పై ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్, పొన్నం ప్రభాకర్ తో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే లిస్ట్ రెడీ చేయాలని సూచించారు. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపినట్లు అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేసే స్టాల్స్ డిజైన్లను చూపించారు. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను కూడా రెడీ చేయాలన్నారు. వారికి ఇచ్చే సమయాన్ని ముందే ఫిక్స్ చేసి ప్రోగ్రామింగ్ చేయాలని సూచించారు. సమ్మిట్ లో జరిగే ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాళ్ల ఏర్పాట్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమ్మిట్ సందర్భంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.